The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు మనము డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో చాలా వరకు బాధించేది ఈ నొప్పులు. సో వాటి గురించి తెలుసుకుందాము. అండ్ చాలా తక్కువగా వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బాధపడే వాళ్ళకే తెలుస్తుంది అది. కాబట్టి అవి ఏంటి అనేది చూసుకుంటే, ఒకటి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాము, ఇంకోటి యాంక్లోజింగ్ స్పాండిలైటిస్. ఈ రెండు కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అండ్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటాం. అంటే ఎప్పుడైతే ఈ ఎముకలు వాపుకి గురవుతాయో అప్పుడు అక్కడ ఉండే కండరాలు, నరాలు అన్నీ కూడా ఈ వాపు, స్టిఫ్నెస్ అన్నిటికీ ఉంటాయి. సో వీటి వల్ల మన లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా జరుగుతుంటాయి. అంటే చేయాల్సిన పని కూడా చేయలేకపోవటము, నొప్పులు, కాలు తీసి నడవటానికి, కొంచెం దూరం వెళ్ళటానికి కూడా ఇబ్బందులతో, ఎప్పుడు ఫీవరిష్గా, జ్వరంగా ఉంటాయి. అసలు ఏంటి ఈ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్, అలానే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే? నేను ఇంతకుముందు చెప్పినట్టు రెండు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాము. దీని లక్షణాలు ఎలా చూస్తాము? ఫస్ట్గా మనం చూసుకుంటే యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అండ్ సోరియాటిక్ రెండు కూడా వాత లక్షణాలు ఎక్కువగా కనపడుతుంటాయి. అసలు ఏంటి యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే? వెన్నుపూసలో ఉండే ఈ స్పైన్ ఏదైతే ఉంటుందో అది బ్యాంబూ స్టిక్ లాగా అయిపోతుంది. అంటే మన వెదురు బొంగులాగా అంటాం కదా, అలా మన ముందు కర్వేచర్గా ఉండేది కంప్లీట్గా స్టిఫ్గా అయిపోయి ఒక బ్యాంబూ స్టిక్ లాగా తయారవుతుంది. సో మరి దాంట్లో ఉండాల్సిన గుజ్జు కానివ్వండి, ఆ నరాలు కూడా అన్నీ ఫ్యూజ్ అయిపోతాయి. అంటే మనం ఒక ఫ్యూజన్, రెండు జాయింట్స్ ఫ్యూజ్ అయిపోయి కదలిక లేకపోవడాన్ని మనము యాంక్లైజింగ్ అంటాం. సో అలాంటప్పుడు ఏంటంటే వెన్నుపూస నుంచి వెళ్ళే ఈ స్పైనల్ నర్వ్స్ కూడా కదలకుండా నరాల మీద ఒత్తిడితో రక్త ప్రసరణ కూడా తగ్గించేసి స్టిఫ్గా అయిపోవటము, మనిషి ఏ కదలిక లేకుండా ఉండిపోవటం వల్ల ఇతరత్ర వ్యాధులు, అంటే బాడీకి కావాల్సిన మోటార్, ఈ సెన్సరీ నర్వ్స్ కూడా వీక్ అవుతూ ఉంటాయి. అయితే దీనికి లక్షణాలు మనం చూసుకుంటే వాపు, నొప్పి, అలానే స్టిఫ్నెస్, టెండర్నెస్ చూస్తుంటాము. అలాగనే సోరియాటిక్ ఆర్థరైటిస్లో అంటే మనం సోరియాసిస్ అనేది స్కిన్ డిజార్డర్స్ అంటాం. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది పేషెంట్స్లో స్కిన్ రాకన్నా ముందే ఈ ఆర్థరైటిక్ కండిషన్ చూస్తూ ఉంటాము. అయితే వీటిని గుర్తించడం ఎలా అంటే, ఇది కారణం కూడా చూసుకుంటే HLA-B27 అంటాం, హ్యూమన్ ల్యూటినైజింగ్ యాంటీజెన్. ఇది బాడీలో పాజిటివ్గా ఉన్న వాళ్ళలో బ్లడ్లో పాజిటివ్ అయ్యి సొంత కణాలని, సొంత జాయింట్స్ని, సొంత నర్వ్స్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఈ ఇన్ఫ్లమేషన్ అనేది చూస్తూ ఉంటాము. దీన్ని ఆయుర్వేద భాషలో చూసుకుంటే రెండు కూడా వాతానికి సంబంధించింది. అంటే శరీరంలో ఉండే ఒక తేమ లాంటిది, మ్యూకస్ లాంటిది, సైనోల్ ఫ్లూయిడ్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయి జాయింట్ టు జాయింట్ ఫ్యూజ్ అయిపోవటం వల్ల జరిగే చూస్తుంటాం. మరి దీనికి చికిత్స ఏంటి డాక్టర్ గారు అంటే, చాలామంది అంటారు సర్జరీ చేసుకున్నా కానీ దీనికి మాకు రిలీఫ్ లేదని చెప్తూ ఉంటారు. సో దానికి ముందుగా ఏంటంటే గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ కానివ్వండి, అలానే సోరియాటిక్ ఆర్థరైటిస్లో కూడా మనము యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ చూసుకున్నప్పుడు ఏంటంటే, ఇది ఒకలాంటి వాతంలో అనుకున్నప్పుడు మనం తీసుకునే ఫుడ్స్ కూడా వీటి మీద చాలా డిపెండ్, అలానే వెదర్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ చలికాలంలో, వర్షాకాలంలో కండరాలలో ఆ తేమ తగ్గిపోయి అవి డ్రైగా అవ్వడం చూస్తుంటాం. అలానే సోరియాటిక్ ఆర్థరైటిస్లో కూడా స్కిన్లో ఉండాల్సిన బ్లడ్లో, స్కిన్లో ఉండాల్సిన pH వాల్యూ తగ్గిపోయి పెరగటం వల్ల ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎస్పెషల్లీ ఫంగస్ పేరుకోవటం వల్ల అది బాడీలో ఉండే కణాలని దెబ్బతీస్తూ ఉండి జాయింట్స్లో కూడా ఈ డీజనరేషన్ చూస్తూ ఉంటాం. దానికి చికిత్సగా చూసుకుంటే ఆయుర్వేదంలో ఫస్ట్ మన బాడీని, అసలు ఆయుర్వేదంలో ఆ వాతంగా అన్నప్పుడు ఇది డ్రైనెస్ అంటాము. ఆ డ్రైనెస్ తగ్గించడానికి మన శరీరానికి ఆవు నెయ్యి అనేది చాలా శ్రేష్టం. అందుకే మీరు చూస్తే ఆయుర్వేద డాక్టర్లు ఎవరమైనా కానీ మేము ఫస్ట్గా పంచకర్మ, పూర్వకర్మ స్టార్ట్ చేసే ముందు ఘృతపానాలు చేయిస్తాం. అంటే ఆవు నెయ్యిని కొన్ని మందుల్లో కలిపి తాగించడం వల్ల అది ప్రతి కణంలో ఒక మాయిశ్చర్, ల్యూబ్రికేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. అలానే వాతాన్ని, పైత్యాన్ని తగ్గించగలిగే శక్తి ఆవు నెయ్యికి ఉంటుంది. అట్లానే పంచకర్మలో దీనికి చాలా మంచి ట్రీట్మెంట్స్ చెప్పాయి. ఎస్పెషల్లీ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే వెన్నుపూసలో ఇతరత అది తగ్గకపోతే, అది ముదురుతూ వెళ్తూ ఉంటే ఏంటంటే ఈవెన్ హిప్స్లో కూడా ఈ ఫ్యూజన్ చూస్తుంటాం. సో వీటికి మంచి చికిత్సలుగా తైలధార అంటాము, పిడిచిల్ అంటాము. అలానే కొన్ని తైలాలని రెగ్యులర్గా అభ్యంగనం చేయటం వల్ల కండరాలలో ఆ స్టిఫ్నెస్ తగ్గుతూ రక్త ప్రసరణ, ఆక్సిజనేషన్ అవ్వడానికి ఉంటుంది.
అలానే మంచి మంచి ఔషధాలు వాతాన్ని తగ్గించి మన ఇమ్యూన్ సిస్టాన్ని ఇంక్రీజ్ చేసే ఔషధాలు దశమూల అరిష్టం కానీ దశమూల కషాయాలు కానివ్వండి, అశ్వగంధ అని కానివ్వండి, స్పెసిఫిక్గా కొన్ని త్రిఫలా గుగ్గులు, లాక్షాది గుగ్గులు అని మీ తత్వాన్ని బట్టి అడ్వైస్ చేస్తూ ఉంటాం. అంటే ముందుగా చూసుకుంటే వీళ్ళు చాలా మటుకు ఒక ఎముక అరగడానికి 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు మనం ఏంటంటే ఏదో ఒక ఉపచారాలు రెస్ట్ తీసుకుంటాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాం అంటారు. కానీ యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ ఆ స్టేజ్ వరకు వచ్చిన కేసెస్ మాకు ఎక్కువగా వస్తుంటాయి. సో అప్పుడు కూడా మనం వాళ్ళని ఉట్టి డైట్ మీద కాకుండా ఈ ఔషధాలు ట్రీట్మెంట్స్ అనేది సజెస్ట్ చేస్తూ రెగ్యులర్గా 6 మంత్స్కి ఒకసారి 1 ఇయర్కి ఇనిషియల్ స్టేజ్లో వాటిని రిపీట్ చేయటం వల్ల నేను చెప్పిన ఈ పంచకర్మలో పూర్వకర్మ థెరపీస్ కానివ్వండి, పంచకర్మలో బస్తీ క్రియ అని కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ వ్యాధి ఫర్దర్గా డిటియోరేట్ అవ్వకుండా ఉంటుంది. అసలు దీన్ని గుర్తించినప్పుడే చాలా ఎర్లీ స్టేజ్లో మనము గుర్తించడం ఎలా అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కొంచెం మనకి ఐడియా ఉంటుంది. అలానే మనం చేసే రెగ్యులర్ యాక్టివిటీస్నే చేయలేకపోవటము, కాస్త దూరం నడవడానికి కూడా ఇబ్బంది పడటము, ఇవన్నీ కూడా దీని లక్షణాలుగా చూస్తాము. మనకు ఇంకా తెలియాలంటే నేను ఇంతకుముందు మాకు మీ నాడిని చూసిన తర్వాత వీళ్ళకి ఇది ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ లాంటిది HLA-B27 కానివ్వండి, సి రియాక్టివ్ ప్రోటీన్స్ కానివ్వండి, రుమటిక్ టెస్ట్లు కానీ ఇవి చేసిన తర్వాత మనం గుర్తించడానికి ఈజీగా అవుతుంది. ఈవెన్ సోరియాటిక్ ఆర్థరైటిస్లో కూడా సోరియాసిస్ మనం చూస్తూ ఉంటాము. పొట్టులాగా వచ్చి స్కిన్ అంతా దెబ్బ తీసుకొని అది ఫంగస్ చెరి వైట్ కలర్ సిల్వర్ స్కేల్స్ లాగా బయట రాలుతూ ఉంటాయి. సో అది సరైన టైంలో చికిత్స చేయకపోతే అవి తర్వాత ఈ జాయింట్స్ మీద కూడా ప్రతి ఎముక మీద కూడా దాని ఎఫెక్ట్ చూపెట్టి ఆర్థరైటిక్ కండిషన్స్గా టర్న్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకు కూడా సోరియాసిస్ ఉన్న కండిషన్స్లోనే మనము ప్రాపర్ ట్రీట్మెంట్ దానికి బ్లడ్లో కానీ స్కిన్లో కానీ వీరేచన క్రియ అంటాం. అంటే క్లిన్సింగ్ ప్రొసీజర్ అనేది బాడీలో పేరుకున్న టాక్సిన్స్ క్లీన్ చేయడంలో ఈ చికిత్సలు అన్నీ హెల్ప్ అవుతాయి. అండ్ ఇంకోటి ఇమ్యూనిటీని పెంచగలిగేవి కూడా ఆయుర్వేదంలో చాలా మంచి చికిత్సలు రసాయన చికిత్సలు చెప్పబడ్డాయి. సో ఈ రసాయన చికిత్స చేయటం వల్ల కూడా శరీరానికి కావాల్సినంత ఇమ్యూనిటీని మనం ఇంక్రీజ్ చేసిన వాళ్ళం అవుతాము. అలానే పథ్యాలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం తీసుకునే ఫుడ్ మన శరీర తత్వాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. కాబట్టి ఏవైతే మనకి శరీరాన్ని పెంచేవి ఉంటాయో, అంటే ట్రిగ్గర్ చేసే ఉంటాయో అవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆవకాయని కానివ్వండి, అంటే పచ్చళ్ళని కానివ్వండి, నాన్ వెజ్ ఐటమ్స్, బయట ఫుడ్స్, అలానే ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేస్తూ ఈజీగా బాడీకి డైజెస్ట్ అయ్యే ఆకుకూరలు కానివ్వండి, ఫైబర్ ఉన్న ఫుడ్స్, వాటర్ హైడ్రేటెడ్గా ఉండడము, అలానే ఇంతకుముందు చెప్పినట్టు ఆవు నెయ్యి ఇలాంటివి తీసుకుంటూ సరైన ఎక్సర్సైజెస్ మనం చేయగలిగినంత ప్యాసివ్ ఎక్సర్సైజెస్ చేస్తూ అలానే స్ట్రెస్ఫుల్గా ఉండకపోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెంటల్లీ ఎంత కూల్గా ఉంటే మనిషి బ్యాలెన్స్డ్గా ఉంటే ఈ వ్యాధులు మన రెసిస్టెన్స్ అంతా ఇమ్యూనిటీ అంతా మంచిగా పెరుగుతుంది. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలి అంటే ప్రత్యేకంగా మీరు కన్సల్ట్ చేయగలిగితే మీ నాడి ప్రకారం చూసి ఇది ఎంత క్రానిక్ అయినా కానీ వీటికి మనం సరైన పద్ధతిలో ఔషధాలు లేదంటే చికిత్సలు లేదంటే పథ్యాల వల్ల వాటిని కంట్రోల్లో పెట్టగలుగుతాం. నా నంబర్ వచ్చి 7658909501. థ్యాంక్ యూ.